ఈ కస్టమర్ నాకు తెలిసి ఒక 2, 3 మంత్స్ బిఫోర్ వచ్చి ఇష్యూ చెప్పి అవుతుందని అడిగారు. అవుతుందని చెప్పేసన్నాను. బట్ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఇవ్వలేకపోయారు. తర్వాత మన దగ్గరకొచ్చి ఇలాగ వెహికల్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. అసలు ఇష్యూ ఏంటి చెప్పు బ్రో, సోది చెప్పకుండా అనిపిస్తుంది కదా! ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేశాను. క్లచ్ ఓపెన్ చేశాను. క్లచ్ పేర్లు పోయాయేమో అని అనుకోకండి. క్లచ్ పేరు కంప్లైంట్ కాదు. జీపీ వీల్. జీపీ వీల్ పోవడం వల్ల ఆయనకి సౌండ్ అయితే వేరేలా వస్తుంది. సో, ఆ సౌండ్ రెడ్యూస్ చేయమని మనకి వెహికల్ ఇచ్చారు. సో, సర్లే ఏముంది ఓపెన్ చేసాం. జీపీ వీల్ అయితే బాగా అరిగింది. సో, దీనివల్ల మీకు చాలా మంది గమనించారో లేదో తెలియదు గానీ, కుర్రుమని సౌండ్ వస్తూ ఉంటది. చిలక సౌండ్ వస్తుందన్నమాట. విజిల్ సౌండ్ లాగా. సో, అట్లా గనక సౌండ్ వస్తే మాక్సిమం జీపీ వీల్ మార్చుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని సార్లు ఏంటంటే కంప్లీట్‌గా సౌండ్ తగ్గదు. అందువల్ల ఏం చేయాలి? జీపీ వీల్‌తో పాటుగా పక్కనున్న హౌసింగ్ కూడా మార్చుకోవాలి. అలాగైతేనే మనకి కంప్లీట్‌గా సౌండ్ అయితే రిడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో, ఇది పాతదానికి, కొత్తదానికి డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తాను. 2 పక్క పక్కన పెడితే మీకు క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. అంటే పళ్ళు బానే ఉన్నాయి కదా బ్రో అంటే ఉన్నాయి. కానీ అరిగాయి. అరగడం వల్లే మనకి ప్రాబ్లమ్. సో, ఫైనల్‌గా జీపీ వీల్ తీసేసి పాతది, కొత్త జీపీ అయితే ఇన్‌స్టాల్ చేసి, దాంతో పాటుగా క్లచ్ కవర్ ప్యాకింగ్, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, చైన్ టైట్, బ్రేక్ అడ్జస్ట్‌మెంట్ ఇవన్నీ చేసి కస్టమర్‌కైతే వెహికల్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఆయన అడిగారు 1కి 2 సార్లు ఉన్న ఫ్యాక్టే అది. తర్వాత సరిపోతుందా అని టెస్ట్ చేసి చెప్తా అన్నారు. తర్వాత కస్టమర్ నాకు ఇంకా ఈ వెహికల్‌కి పెండింగ్ 4 కాయిల్ సీల్, ఫోర్క్ బెండ్ ఉందనమాట. దానికోసం కాల్ చేసి ఏ ప్రాబ్లమ్ లేదు అని చెప్పేసి ఆయనే చెప్పారు. కరెక్ట్‌గా చేశారు. సరిపోయింది. నాకు బాగా నచ్చిందన్నారు. దట్టు ఆయనకి ఒక రూపాయి కూడా తగ్గించలేదు. ఎందుకో అప్పుడు ఆయనకి అర్థమై ఉంటుంది. ఎందుకంటే మన వర్క్ అలా ఉంటుంది. అమౌంట్ కూడా అంతే తీసుకుంటాము.